దరిద్రాలకు అనంత కోటి రూపాయలని మనోళ్ళు చాలామంది ఏం చేస్తుంటారంటే తమ విదేశాల్లో సెటిల్ అవడం కోసం అని చెప్పేసి 6వ నెల 7వ నెల గర్భంలో ఉన్నప్పుడు అమెరికాకి లేకపోతే బ్రిటన్ అంటే బ్రిటన్ లేకపోతే అట్లాగా వెళ్ళటం, అక్కడికి వెళ్ళాక డెలివరీ అక్కడ చేసుకోవడం, తద్వారా అక్కడ పుట్టిన బిడ్డకి ఆటోమేటిక్గా స్థానిక పౌరసత్వం వచ్చేది. ఆ పుట్టిన బిడ్డ సంరక్షకురాలుగా తల్లికి సంరక్షకుడిగా తండ్రికి అవకాశం వచ్చేస్తుంది. అట్లా ఉండటం బిగిన్ అయ్యాక ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉన్నారు. ఇది ఎక్కువగా తెలివైనటువంటి దేశాల వాళ్ళల్లో, అందులో మన భారతదేశం లాంటి వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. అయితే ట్రంప్ అసలు విషయం కనిపెట్టాడు, దీనికి చెక్ పెడుతున్నాడు. లేటెస్ట్గా ప్రస్తుతం అమెరికాలో ఉన్న పుట్టుకతో పౌరసత్వకును తాను పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే తొలగిస్తానని ప్రకటించాడు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఆ గడ్డపై పుట్టే ప్రతి ఒక్కరికి ఆ దేశ పౌరసత్వం వస్తుంది. పర్యాటక, విద్యార్థి, ఉద్యోగ వీసాల మీద వచ్చే వాళ్ళ పిల్లలకే కాదు, ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వాళ్ళకి పుట్టే పిల్లలకు కూడా ఇట్లాంటి పౌరసత్వమే ఇస్తున్నారు. కాబట్టి ఈ పౌరసత్వం ఇవ్వకుండా ఎవరు అడ్డుకోలేని పరిస్థితి ఇంతకాలం ఉంటే అలా ఇచ్చేయడం హాస్యాస్పదమని, తాను అధ్యక్ష పదవి చేపట్టగానే దీనికి ముగింపు పలుకుతానని ఎన్బీసీ వార్తా సంస్థకి ఇచ్చినటువంటి మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ట్రంప్ ప్రకటించాడు. తద్వారా ఏదైతే ఇప్పటికే చొరబాటుదారులు వాళ్ళని వెనక్కి పంపించాలంటే ఇదే అడ్డం వస్తుందన్నమాట. ఇట్లాంటి దానికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.